చాలామంది యువతులు సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారుతున్నారు. గతేడాది జరిగిన మహాకుంభమేళాలో మోనాలిసా మెరిసిన విషయం తెలిసిందే. పూసలమ్మే యువతి అందరి దృష్టి ఆకర్షించడంతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా అయినటువంటి మేడారం మహాజాతరలో ఐపీఎస్ అధికారిని ఉత్సాహంగా చేసిన గిరిజన డ్యాన్స్తో నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మేడారం మోనాలిసాను చేసేసింది. మేడారం మోనాలిసా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఒక ఐపీఎస్ అధికారి, ప్రజల మనిషిగా పేరుగాంచిన మంత్రి సీతక్కతో కలిసి చిందులు వేయడం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాజాతరలో భాగంగా కన్నపల్లి నుండి సారలమ్మ తల్లిని గద్దెపైకి వచ్చే కీలక సమయంలో ఏసీపీ వసుంధర యాదవ్ సందడి చేశారు. జాతరలో భద్రతా విధుల్లో ఉన్న ఆమె సారలమ్మ తల్లిని ఆహ్వానించే క్రమంలో మంత్రి సీతక్కతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మేడారం మోనాలిసా మరియు బెస్ట్ పోలీస్ డ్యాన్స్ పేరుతో విపరీతంగా వైరల్ అవుతుంది. యూపీలోని అజంగాడ్కు చెందిన వసుంధర యాదవ్ కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నాన్న ఫరూబీ యాదవ్ కల నెరవేర్చేందుకు సివిల్స్ ఎంచుకున్నారు. 5 సార్లు ఓటమి ఎదురైనా వెనక్కి తగ్గకుండా 6వ ప్రయత్నంలో తన సత్తా చాటి 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారినిగా నిలిచారు. ఫిబ్రవరి 2025లో ఆమెకు తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అజయ్ యాదవ్తో వివాహమైంది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల నుంచి ఎన్ఓసీలు వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ ఆమెను తెలంగాణకు బదిలీ చేసింది. ప్రస్తుతం వసుంధర యాదవ్ ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మేడారం మహాజాతరలో విధుల్లో భాగంగా ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ తన డ్యాన్స్తో నెట్టింట వైరల్గా మారారు. మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్, అక్కడ ఉన్న మిగతా సిబ్బందితో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఎంతో కష్టపడితే కానీ సివిల్స్ ర్యాంక్ రాదు. అది ఐపీఎస్ దక్కాలంటే ఎంతో పట్టుదల, క్రమశిక్షణ అవసరం. గొప్పగా చదివి కఠోర శిక్షణ దాటి బాధ్యతతో తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్న ఈ లేడీ ఆఫీసర్ గురించి కొందరు మేడారం మోనాలిసా అంటూ కాస్త దిగజారి కామెంట్స్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారిని వారి సేవలను గుర్తిస్తే బాగుంటుందని, ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదంటూ పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.